మన మేజర్ ఇష్యూ ఏంటంటే ఎందుకు వెళ్తారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు వచ్చారు ఆయన కూడా పిలిచాం కదా కాబోయే ఎస్సీ గారిని మీరు పోల్స్ రెండు సార్ రెండు పోల్స్ కొట్టిన తర్వాత ఇంటి పోల్స్ తగ్గింది అది లోపలికి జరపాలని ఎలా చేస్తావా సార్ మీరు కార్పొరేట్లు ఎందుకు నడవడానికి ఎంత కావాలని చెప్పాలి కదా అవడానికి ఇక్కడ నుంచి పెట్టండి మీరు ఏమైనా రూల్ పాస్ అని చేయండి ఏదైనా సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ డిపార్ట్మెంట్ సమన్వయం సార్ అది మీరు చేయాలి సార్ మా దాంట్లో ప్రొవిజనల్ ఏం లేదు అవతల పక్క లైన్ తక్కువ హైట్లో ఉన్నాయి సార్ ఒరిజినల్గానే అది 22 ఫీట్ ఉండాలి సార్ ఇది జరిగిందో మనకు తెలియదు రోడ్ అలా ఏదైతే ఇది ఏలూరు నుంచి వంగాయగూడెం వెళ్ళే రోడ్డు దగ్గర బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున ఏదైతే పాత బ్రిడ్జి అయిపోయిందో శిథిలావస్థకు వచ్చిందో దీనికి కొత్త బ్రిడ్జి కావాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంక్షన్లోకి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే త్వరితగతిన వీళ్ళందరూ కూడా ఏదైతే కింద పిల్లర్స్ కానీ అదేవిధంగా రివిట్మెంట్ వాల్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు కాలువ కట్టేసిన తర్వాత ఏదైతే స్లాబ్ కానీ ఇంతకుముందు అప్రోచ్ రోడ్లు కానీ వేయడం జరిగింది. స్లాబ్ కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ కాలువ వచ్చేలోపు వేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే రోడ్డు వైడెన్ చేయవలసిన పరిస్థితి కొంత ఉంది, అలాగే కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అలాగే ఆర్ఎండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ పిలిపించడం జరిగింది. ఎందుకంటే లోగడ ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే ఒక రేవు ఉండేది ఆ రేవు కూడా తీసేయడం జరిగింది. మరి తీసేసినప్పుడు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఆ రేవు కూడా కట్టించేస్తామని చెప్పి ఇక్కడ కాలనీ వాసులకి డెఫినెట్గా ఆ రేవు కూడా ఎక్కడ కట్టాలనేది ఇప్పుడు చూపించడం జరిగింది. ఆ రేవుతో పాటు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ పైప్ లైన్లు ఇక్కడ 2 మీటర్లు ఇవ్వాలి అనుకుంటే రోడ్డుకి అవి లోపటి నుంచి వెళ్ళి అని అంటున్నారు. అవి ఎక్కడి నుంచి వెళ్ళి అనేది చూసి అధికారులని అక్కడ వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి ఆర్ఎన్పి అధికారులని మున్సిపల్ అధికారులను కూడా సమన్వయం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ వైర్లు ఏదైతే జిఎన్టీ రోడ్డు మీద నుంచి కాలం మీదగా వెళ్ళినాయో అవి హైట్ చేయాలని చెప్పి చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిఈ గారిని అలాగే అంబేద్కర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. దాన్ని డెఫినెట్గా ఒక వారం రోజుల్లోపు ఆ వైర్లు కరెంట్ వైర్లకు సంబంధించి ఆ హైట్ కూడా చేస్తామని చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరికల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. త్వరితగతిన ఇది అయ్యేటట్టుగా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని మార్చి నెలాఖరికల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం. అలాగే ఏదైతే ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఎక్కడ ఏ విషయంలో ఉన్నా సరే అందరినీ కూడా సమన్వయం ఏదైతే చేయమన్నారో అధికారులందరినీ కూడా ఇది ఎందుకంటే కాలువ కట్టేసే ముందు ఎందుకంటే కాలువలో నీళ్లు ఉంటే స్లాబ్ వేయడానికి కుదిరే పరిస్థితి కాదు, కింద ఫౌండేషన్ పెట్టాలి అని అంటే అవన్నీ కూడా ఈ కాలువ కట్టేశారు కాబట్టి కాలువ వదిలేలోపు ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడం. మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా వాళ్ళు విజిట్ చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి త్వరితగతిని ప్రజలకు అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నుంచి ఇటు పెద్దపాడు వెళ్ళేటువంటి బ్రిడ్జి ఎందుకంటే ఇక్కడ జూట్ మిల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు రావటం మరి ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి మరి మురిగిపోయినటువంటి నిధుల్ని మరి తీసుకురావటం ఈ బ్రిడ్జి కూడా దాదాపు ఒక 5-6 నెలల్లోనే దాని పురోగతి సాధించి మరి ఇక్కడ పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అది రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఇరిగేషన్స్ కావచ్చు, మరి పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బుద్ధి జ్ఞానం లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ అభివృద్ధిని కనుమరుగు చేసే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచర వర్గం అంతా కూడా ఈ రోజున దుష్ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ
మరి ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజల సమస్యలని మౌలిక వసతుల్ని అన్ని విధాలుగా చేస్తున్నప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అనేక రకాలైనటువంటి దుష్ప్రచారానికి పూనుకుంటుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఏలూరులో చూస్తే మరి గణనీయంగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం చేయటం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయటం, నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని శాసనసభ్యులు ఇటు జనసేన, మరి తెలుగుదేశం, బీజేపీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని ఒక చైతన్యవంతంగా ఈ రోజున ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఏలూరు నగరం అభివృద్ధిలో భాగంగా మినీ బైపాస్ రోడ్లో నుంచి పెదపాడికి వెళ్ళేటువంటి మెయిన్ రహదారి మీద మరి ఏలూరు కార్పొరేషన్ నుంచి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి గ్రాంట్ని, మురిగిపోయినటువంటి గ్రాంట్ని మరి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు మరి గవర్నమెంట్లో మాట్లాడి ఆ డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో 6 నెలల క్రితం మొదలుపెట్టినటువంటి పనులు ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని, కార్పొరేషన్ అధికారుల్ని, అట్లాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ అధికారులని అందరినీ కూడా ఇక్కడిని పిలిపించి ఎవరి పని ఎట్లాగా చేస్తున్నారన్న దాని మీద సమీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే ప్రధానంగా మరి పొంపుల చెరువులో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ 30 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అట్లాగే దెందులూరులో వస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే మనం ఇక్కడికి పంపు చేస్తున్నామో ఆ పైప్ లైన్లు ఉన్నాయి కాబట్టి మరి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రోడ్డు అప్రోచ్కి సంబంధించినటువంటి గోడ కొంచెం లోపలికి ఒక 3 మీటర్లు, ఎదరకు ఒక 50 మీటర్లు కాంపౌండ్ వాళ్ళు రిమూవ్ చేసి కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టినట్లయితే ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లారీలు కట్ అవడానికి కానివ్వండి, ఫ్రీగా వెళ్ళిపోవడానికి కానివ్వండి, యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఆర్ఎన్బి వాళ్ళు ఈ డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళ అభ్యర్థన మేరకు ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారు మరి కార్పొరేషన్ అధికారులను పిలిపించి ఇది ఒకసారి మార్క్ చేసి ఏదైతే ఎక్కడైతే పైప్ లైన్లు ఉన్నాయో అవన్నీ మార్క్ చేసి సాయంత్రానికల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించమని చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి డిఈ గారు, ఏడీ గారు వీళ్ళకి మరి ఇక్కడ ఉన్నటువంటి 33 kV లైన్లు, స్పన్ పోల్స్ ఏదైతే ఉన్నాయో జంక్షన్ లైన్లు ఇవన్నీ కూడా హైట్ చేయడం, అట్లాగే వాటిని పక్కకు జరిపి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏలూరు నగర ప్రజలకు ఈ పైప్ లైన్ల మీద ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈ పైప్ లైన్ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా పక్కకు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, త్వరితగతిన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక నెల 15 రోజుల్లో ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి నగర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి గౌరవ శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం.